జనసేన చెందదే గత గెలుపు. పొంగిస్తనన్నవు కదను పోలవరమునే, రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది. బంజేస్తనన్నవు కదను మద్యపానము, బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము. ఋషికొండను కూల్చి కోట కట్టినావుగా, ఆ కోటను కూల్చి గోలి కడతమేయిగా. నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా. భగ భగ మండినో భగత్ సింగుర పవనో, జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో. ఓహో ధన 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 ధరిల్లెన ధరువు, జన జన జనసేన జెండ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈవేళ ఇంద్రపాలెం గ్రామంలో మన ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరి గురించి వేళ ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆయనకి మన విషయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనా విధానం, ఇక్కడ జరుగుతున్న అకృత్యాలు, మనం వస్తే ఏం చేస్తామన్నది మన ఆలోచన విధానం అన్ని వారి సమక్షంలో మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. సార్, ఇది ఒకప్పుడు ఈ కాకినాడ అంటే పెన్షన్స్ ప్యారడైజ్ సార్. సెకండ్ మెడ్రాస్గా కూడా పేరు పొందినటువంటి పట్టణం సార్ ఇది. ఈ పట్టణంలో గత 5 సంవత్సరాలుగా 2 ఎమ్మెల్యేలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు అనే 2 ఎమ్మెల్యేలు ఈ పెన్షన్స్ ప్యారడైజ్ని భూ కబ్జాలకి, గంజాయిలకి ఒక నిలయంగా తయారు చేస్తా ఉన్నారు. వీరి యొక్క ఆగడలకి శృతిమించి చర్చిలు కూడా, ఒక చర్చి వాకలపూడిలో చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు, 2.5 ఎకరాల భూమి అవుతుంది, దారుణంగా లాక్కుంటే అతను సూసైడ్ చేసుకుంటే పరిస్థితికి కన్నబాబు గారి యొక్క తమ్ముడు తీసుకొచ్చాడు. అలాగే 2012 నుంచి 13లో లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్లో ఇవాళ ఏ లారీ జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే వీళ్ళ కనుసరణలోనే జరగాలి. ఇక్కడ ఏ లారీ వెళ్ళినా, ఏ కంటైనర్ వెళ్ళినా. దీని ముందు ఉండేవారు ఎస్పీ గారు. ఆ టైంలో ఒక్కరోజు కూడా ఒక్క కంటైనర్ కానీ, ఒక్క లారీ కానీ, ఏ సరుకు వెళ్తుంది దీంట్లో ఏ రోజు చెక్ చేసిన పాపాలు పోలేదు. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా సరే చేతుల్లో తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వాకల్పూడి కింద గ్యాస్ పైప్ లైన్ వెళ్తా ఉన్నది తెలుసు మీ అందరికీ. వెళ్తున్న ఆ 20 ఎకరాల్లో ప్రభుత్వం సొమ్ముతో ఫిల్లింగ్ చేసి పైన ఇల్లులు కడతానంటా అన్నారు. కింద అగ్నిలాంటి పైప్ లైన్ వెళ్తా ఉంటే అక్రమంగా అక్కడ కూడా బిల్డింగ్ కూడా కడతా ఉన్నారు. అలాగే గత ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలా అయితే చేశారో ఈవేళ కూడా అలాగే దొంగ పట్టాలు, పెద్ద ఎత్తున దొంగ పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్ద 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 ఇళ్ల పట్టాలు ప్రతి చోట కూడా స్వయంగా వాళ్ళ ఇంటి దగ్గర ముద్రించి కొట్టడం జరుగుతుంది. మేము ఇదే ఊరిలో స్వామినగర్లో ఎంఆర్ఓకి మేము లెటర్ రాస్తే ఎంఆర్ఓ నేను ఏ విధమైన పట్టా మంజూరు చేయలేదు అని చెప్పినప్పుడు ఇక్కడ పట్టాలు పంచుతూ ఉన్నారు. ఎలా పంచుతూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. ఆ పట్టాల గురించి నిలదీసి అడిగితే మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇప్పుడు రేపు 13వ తారీఖుని ఎలక్షన్ అయితే 12వ తారీఖు